నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అమృత ప్రణయ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించి ఆ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువడించింది కోర్టు. ఏం చెప్తారు? ఎట్టకేలకి 6 ఏళ్లకి 7 ఏళ్ళు 2018లో హత్య జరిగింది. 2025 2019లో ఛార్జ్షీట్ దాఖలాలు చేస్తే 1600 పేజీల ఛార్జ్షీట్ దాఖలాలు చేస్తే 8 మంది నిందితుల్లో ఒకరు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా 7గురికి ఈరోజు నల్గొండ SC/ST కోర్ట్ తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకోవాలంటే ప్రేమకి న్యాయం జరిగింది. ఏ ప్రేమ అయితే నా కూతురు ఒక కులం తక్కువ వాడిని ప్రేమించింది అని తండ్రి రగిలిపోయి సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు. కులహత్య అంటారు కదా, ఇది పరువు కన్నా కులహత్య అనొచ్చు. పరువు పోయిందని ఆయన అనుకున్నాడు. పరువు నిలబెట్టేలాగా కూతురు ఇప్పుడు బతుకుతోందని చూడ్డానికి కూడా తండ్రి లేకుండా పోయాడు. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఇద్దరి స్నేహితులు, వాళ్ళిద్దరి మధ్యన మనసు కలిసి మా ఇద్దరి భావాలు ఒకటే ఉన్నాయి, మేము పెళ్లి చేసుకుంటే మా జీవితం బాగుంటుంది అని పెద్దల్ని ఎదిరించేదాకా ఎన్ని జంటలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారండి ఈ మధ్యకాలంలో. శారీరకం సుఖం కోసం చూసుకొని ఏదో ఒక దాంతో బ్రేకప్ అని విడిపోతున్నారు. మన సెలబ్రిటీస్ విషయాల్లో కూడా అదే చూస్తున్నాం కదా. అలాంటిది ఒక చిన్న ఏజ్ నుంచి తన పాటు పెరిగిన చదువుకున్న ఒక స్నేహితుడిని పెళ్లి చేసుకోవాలని అమ్మాయి అనుకొని తండ్రిని ఎదిరించి బిడ్డల్ని ఎదిరించి పెళ్లి చేసుకొని 23 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారేమో వాళ్ళు. ఆ అబ్బాయికి 24లో చనిపోయాడు ప్రణయ్ యాక్చువల్గా. సో అమృతవర్షిణి ప్రణయ్. ఆ అబ్బాయి కూడా చాలా బాగుంటాడు యాక్చువల్గా. ఇద్దరు చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని కళ్ళ ముందే తల్లి రక్తపు మడుగులో పడుకున్న కొడుకుని చూసి విలవిల ఎంత రోధించిందో ఆ రోదన దేవుడి చెవులకి ఇప్పటికి వినపడింది 7 ఏళ్ల తర్వాత. దీని విషయంలో అయ్యో పాపం అనుకోవడానికి కూడా లేదు వాళ్ళని. సుపారీ తీసుకుని చంపేసే దందా అంట, బీహార్ నుంచి వచ్చిన దందా. దాంట్లో ఇంకా దారుణంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో మారుతీరావు, చనిపోయారో దివంగత మారుతీరావు, వాళ్ళ తండ్రి, అమ్మాయి వాళ్ళ ఫాదర్, వాళ్ళ బాబాయ్ కూడా ఉన్నారు శ్రవణ్ కుమార్ అని. ఇంకా దారుణం ఏంటంటే ఆ కారు డ్రైవ్ చేసిన డ్రైవర్కి కూడా జీవిత ఖైదు పడింది. నువ్వు చేసిన తప్పుకి డ్రైవర్ అబ్బాయి ఏం చేశాడు, డ్రైవింగ్ చేశాడు అంతే. మారుతీరావుని తీసుకుని వెళ్ళి ఆ హత్య ప్లేస్లో ఉంచడానికి, సుపారీ ఇవ్వడానికి డ్రైవర్ కూడా నిందితుడయ్యి, ఆ డ్రైవర్ కుటుంబం కూడా భలే. ఇక్కడ అయ్యో పాపం అనుకోవాల్సింది ఆ డ్రైవర్నే. అంటే ఒకటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు చెబితే బాగుండేది, ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇస్తే బాగుండేది. సుపారీ ఇవ్వడానికి వెళ్తున్నాడని డ్రైవర్కి తెలిసి ఉండకపోవచ్చు కదా. నన్ను అక్కడ దింపరా, నువ్వు బయట ఉండు అంటాడు. సరేనండి ఉంటాను అంటాడు డ్రైవరు. కానీ దాంట్లో భాగంగా పోలీసులు ఆ డ్రైవర్ని కూడా ఇప్పుడు ఇచ్చే డ్రైవర్ జీవిత ఖైదు. ఆ డ్రైవర్కి పిల్లలు ఉంటారు, ఒక్కరికి ఉరి పడింది. ఆ సుభాష్ వర్మ అనే అతనికి A2 వాళ్ళకి, A1 మారుతీరావు గారు ఉంటే ఆయనకు కూడా ఉరి పడి ఉండేది. కానీ ఆయనంతటా ఆయన ఉరేసుకున్నారు. ఖైరతాబాద్లో వైశ్య భవన్లో 2020లో ఆయన ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఈ స్టోరీ ఇప్పటికీ మనసుకు కలిసి వేస్తుందండి వింటే. కడుపులో బిడ్డ, హాస్పిటల్కి భర్త తీసుకొని వెళ్ళాడు చెకప్ కోసం, హాస్పిటల్ బయట భర్త చావు, ఎదురుగుండా తల్లి భార్య రక్తపు మడుగులో అయ్యో నా బిడ్డని నేను చూడలేకపోతున్నానే, ఎంతగానో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య విధవ అయ్యిందే, అల్లారు ముద్దుగా నన్ను పెంచిన నా తల్లి ఏడుస్తోంది, గొడ్డలతో నరికి చంపాడు నడి రోడ్డు మీద. అది ఆ అమ్మాయి రోదన, అమ్మాయి ఏడుపు ఎంతమంది ఆడపిల్లలకి కలిసివేసిందంటే ఆ టైంలో 2018లో అసలు ఒక కలకలం. పరువు హత్య అంటే ఇది. ఇప్పుడు ఎన్ని హత్యలు జరుగుతున్నాయో అది మనం చూస్తూనే ఉన్నాం. రోజుకి తండ్రి కొడుకుని చంపేయడం, తల్లి ఇద్దరు బిడ్డల్ని చంపేసి తల్లి చనిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆ ప్రేమ విషయంలో, ప్రేమ కోసం పోరాటం చేసి, సరే తండ్రి ఎప్పటికైనా ఒప్పుకుంటాడేమో నా ప్రేమని, ఒక బిడ్డ పుడితే తండ్రి ఒప్పుకుంటాడేమో అని అనుకున్న ఆ అమ్మాయికి తండ్రే యముడయ్యాడు. భర్తని చంపేసి ఆ రోజు ఆ అమ్మాయి తండ్రిని అన్న మాటలు, ఆ తండ్రి అప్పుడే చచ్చిపోవాలి. ఆయన 2 ఏళ్ళు భరించి ఆత్మహత్య ఎందుకు చేస్తున్నాడో ఆ తండ్రికే తెలుసు. అలాంటిది కోర్టు ఈరోజు ఏం తీర్పిస్తుందా, వాళ్ళిద్దరికి జీవిత ఖైదు వేస్తుందా? ఇంకా అసలు పాపం ఇంకా దారుణం ఏంటంటే A3 A4కి బెయిల్ తీసే వాళ్ళు కూడా లేక జైల్లోనే
విచారణ ఖైదీలుగా ఉంటూ డైరెక్ట్గా ఇప్పుడు శిక్ష పడిపోయింది. A2 సుభాష్ వర్మకి ఉరి శిక్ష ఆఫ్టర్ సో లాంగ్ టైం తెలంగాణలో ఒక ఉరి అమలు కావడం, ఇమీడియట్గా ఉరి శిక్ష పడాలి అని కోర్టు స్టేట్మెంట్ ఇవ్వడం, మిగతా 6గురికి జీవిత ఖైదు. మాకు అంటే శిక్ష ఇలాంటి తగ్గించండి, శిక్షలు పడితేనే కాస్త కాకపోతే కాస్తనే భయం ఉంటది. విచారణలో జాప్యం జరిగిందా అని చాలామంది అంటున్నారు. కానీ 1600 పేజీల ఛార్జ్ షీట్ని కోర్టు చదివి దాంట్లో అసలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి. ఎందుకంటే ఉరి శిక్ష విధించడం అనేది అసలు ఎంత ఆలోచిస్తే వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందండి జడ్జికి. అవును. ఈరోజు గద్దె కోర్టులో ఆ సీట్లో కూర్చునేటప్పుడు ఆ ప్రెషర్ మెంటల్గా ఎలా ఉంటుంది. ఒక మనిషిని నేను మరణశిక్ష విధించేస్తున్నా, ఆ మనిషికి దాంట్లో ఇంకా మానవత్వం, హ్యుమానిటీ ఏం ఉండవు. ఉమ్. ఆ జడ్జి ఇంకా అవన్నీ మర్చిపోవాలి. ఎదురుగుండా వాడు ఒక నిందితుడు, వాడు మనిషిని చంపాడు, వీడికి మరణశిక్ష పడాల్సిందే అని ఫిక్స్ అయిపోయి ఇచ్చేశాడు. బికాజ్ లాస్ట్ నైట్ నిద్ర ఉండదు జడ్జికి. అవును. ఇచ్చే తీర్పు జనాలకి అనుగుణంగా ఉండాలా, లేకపోతే ఆ ముద్దాయికి మరణశిక్ష కాకుండా జీవిత ఖైదు వేస్తే ఆ ముద్దాయిలో మార్పు వస్తుందా అని ఆలోచించి ఆ జడ్జి ఎంత మదన పడిపోయి ఉంటాడంటే రాత్రి జీవితంలో చేతులు కూడా ఉనికిపోతాయి కొంతమందికి నిజంగా. కానీ అలాంటి కర్కోటక డబ్బులు తీసుకొని ఒక మనిషిని చంపి నిజంగా ఈరోజు మారుతీరావు గారు బతుకుని ఉంటే, అతనికి ఉరిశిక్ష పడి ఉంటే ఆ కూతురి ముఖంలో ఆనందం ఉండేది. ఇప్పటికీ తండ్రిని Maybe అది అసహించుకుంటుందండి. చూడలేకే అంతే, ఆ రోజు ఆయన అలా చేశారు. అది సెల్ఫ్ రియలైజేషన్ అంటారు కదా. దేవుడికి అర్థమైపోయింది. ఇప్పుడు ఇప్పుడు అతను ఎంత తప్పు చేశాడా, అతను ఎంతమంది అసహించుకుంటున్నారా ఆ కుటుంబంలోనే. జనాలను వదిలేయండి, ఆ కుటుంబాన్ని కన్న కూతురు, ఏ కూతురు కోసమైతే నువ్వు వాడిని హత్య చేయించావో, నీ పరువు కోసం, నీ గుండెల్లో రగిలిపోయిందో అది ప్రేమ పెళ్లి చేసుకుందని, ఆ కూతురు కోసం ఆ కూతురి జీవితాన్ని నువ్వు నాశనం చేసేసావు. ఇంకెందుకు నీకు బతుకు. దాంట్లో ఒకడు ఉగ్రవాది ఉన్నాడంట, ఐఎస్ఐ టెర్రరిస్ట్ ఎవరు అతను, అగ్రమ్ అలీ అని అతను. గుజరాత్లో జరిగిన ఒక దాడుల్లో కూడా అతనిది ప్రముఖ. అంటే ఇంతమంది మానవ మృగాల మధ్యలో మనం బతుకుతున్నాం. ఎవడొచ్చి ఎట్లా చంపేస్తాడో తెలీదు. సుపారీ తీసుకొని డబ్బులు ఇస్తే చంపేస్తారా అండి మనుషుల్ని? అంత కర్కోటకమైన దాంట్లో మనం బతుకుతున్నాం. అది ఆడపిల్ల ప్రేమించడం తప్ప, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకోసారి ఏ తండ్రి ఇలాంటి తప్పు చేయడు. ఈ దీనివల్ల అంటే వెంటనే శిక్షలు పడుతూ ఉంటే కాస్త భయం అనేది అంటే వెంటనే అంటే ఇమీడియట్ గా ఆ శిక్ష ఆ విధించడానికి టైంకి కాదు, ఇప్పుడు ఉరి శిక్ష వెంటనే అమలు చేయబడాలి. అవును, వెంటనే. ఇలా ఇట్ డజంట్ హావ్ టైం. మిగతా వాళ్ళందరూ బతిలాడుకున్నారంట, మాకు శిక్ష తగ్గించండి, మాకు శిక్ష అసలు తగ్గించండి తగ్గించుకోండి. అని. జీవిత ఖైదు వేశారు. జీవిత ఖైదు అంటే 14 ఏళ్ళు అండి. కాకపోతే ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నదాన్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది తెలియదు. చేస్తారు, చేస్తారు. ఆ ఇద్దరికి చేస్తారు. ఉమ్. ఇప్పుడు వాళ్ళకి ఆ ఇద్దరికి మాత్రం 8 ఏళ్ళు ఉంటుంది ఎక్స్ట్రా. 6 ఏళ్ళు ఉన్నారు కాబట్టి, ఓకే. 2018 నుంచి 2025 వరకు 7 ఏళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంక 7 ఏళ్ళు, ఇంకో 7 years వాళ్ళు చేస్తారు. మిగతా వాళ్ళు బయటకు వచ్చేసారు బెయిల్ మీద. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ 2019 లో కూడా శిక్ష పడింది. జీవిత ఖైదు. బాబాయ్కి, డ్రైవర్కి, ఇంకో 4గురికి, మొత్తం 6 మందికి జీవిత ఖైదు, ఒకరికి ఉరి శిక్ష. ఆ అమ్మాయి ఇప్పుడు ఎన్ని శిక్షలు వేసినా ప్రణయ్ రాడుగా. అదే లాస్ట్ లో నేను చెప్పబోయేది. శిక్ష మనిషికైతే పడుతుంది, రాడుగా. పడాలి, కరెక్టే. కానీ పాప మా అమ్మాయి అట్లానే ఉంది. బిడ్డకి తండ్రి. అది ఎవరు భక్తి చేయలేదు. అసలు ఆ కపుల్ నిజంగా చాలా బాగున్నారండి చూడ్డానికి. అది ఇష్టపడిందేమో అంటారు చాలా సందర్భాల్లో. ఆ తండ్రికి నరదిష్టి తగిలి ఆయన పోయాడు. ఆ తండ్రికి యముడు పూనాడో ఆ టైంలో ఎవరు ఏం తాండవం ఆడారో. అసలు అంత కర్కోటకంగా ఒక మనిషిని 24 ఏళ్ళండి ఆ బాబుకి చనిపోయింది. సో సో ఇప్పటికైనా ప్రేమకి న్యాయం జరిగింది అంతే. థ్యాంక్ యూ.